రేపే ఆదివారం. ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేయండి. రాత్రికి రాత్రే మీ దశ మారిపోతుంది. మీ జాతకం పూర్తిగా మారుతుంది. ఇక రేపు ఆదివారం రోజున, అందులో కార్తీక ఆదివారం రోజున మర్చిపోకుండా ఒక రూపాయితో ఈ పరిహారం చేస్తే గనక మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వచ్చి పడుతుంది. వద్దన్నా సరే ధనవంతులుగా మారిపోతారు. ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం. ఆదివారం రోజున చేసే పరిహారాల వల్ల మన జాతకమే మారుతుంది. ఆదివారం రోజున చాలామంది తమ యొక్క దరిద్రాలను తొలగించుకోవటానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతి మనిషికి కూడా నరదృష్టి అనేది చాలా సహజం. ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది కూడా. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అలాంటి నరదృష్టి అనేది మన జీవితంలో నుండి బయటికి వెళ్ళిపోవాలి అన్నా, నరదృష్టి అనేది తొలగిపోవాలి అన్నా, అదృష్టం కలిసి రావాలి అన్నా ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే గనక ఆదివారం రోజున అంటే అనేక రకాల సమస్య నుండి కూడా మనం బయటపడవచ్చు. రూపాయి కాయిన్ అంటే చాలా పవిత్రమైనటువంటిది. ముఖ్యంగా రూపాయి కాయిన్ని దానం చేసినా, అలానే రూపాయి కాయిన్తో పరిహారాలు చేసినా మంచి ఫలితం వస్తుంది. రూపాయి కాయిన్ అంటే చాలామంది చిల్లర నాణ్యమే కదా అని చాలా తక్కువగా తీసి పడేస్తూ ఉంటారు. కానీ ఆ రూపాయి కాయినే మన జాతకాన్ని కూడా మారుస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా శుభప్రదమైనటువంటిది. లక్ష్మీదేవికి చాలా ఇష్టం. లక్ష్మీప్రదమైనటువంటిది రూపాయి కాయిన్. ఈ రూపాయి కాయిన్ అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం. అందుకే మనం ఎప్పుడైనా ఏదైనా శుభకార్యాలలో శుభం చేయాలి అన్నా, అంటే మనం ఎవరికైనా ఏదైనా కట్న కానుకలను సమర్పించుకున్నా సరే మనం ఖచ్చితంగా ఒక చిల్లర నాణ్యాన్ని జోడించి మరి కట్నాన్ని మనం ఇస్తూ ఉంటాము. అప్పుడే అది శుభకరంగా మారుతుంది. కనుక మనం రూపాయి కాయిన్ని జోడించి ఇస్తూ ఉంటాము. ఇది మన సాంప్రదాయం కూడా. ఎక్కడ ఎవరికి ఏ కట్నం పెట్టాలి అన్నా ఖచ్చితంగా ఒక చిల్లర నాణ్యాన్ని జోడించి కట్న కానుకలను సమర్పిస్తూ ఉంటాము. ఇలా మనకు పూర్వకాలం నుండే ఇలాంటి సాంప్రదాయం అనేది ఉంది. అలాంటి రూపాయి కాయిన్ని ఎప్పుడూ కూడా తక్కువ చూడకూడదు. చాలామంది రూపాయి కాయిన్ని ఎక్కడ పడితే అక్కడే పెడుతూ ఉంటారు. అలా అస్సలు పెట్టకూడదు. అలా ఎక్కడ పడితే అక్కడే రూపాయి కాయిన్ని పెట్టడం వల్ల లక్ష్మీదేవికి ఆగ్రహం అనేది వస్తుంది. అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. కనుక పొరపాటున కూడా రూపాయి కాయిన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అంటే చిల్లర నాణాలను ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ఎప్పుడూ ఒకే చోట పెట్టుకొని ఉండాలి. అంటే ధనం పూర్తిగా ఒకే చోటు పెట్టాలి. అదేవిధంగా ఎప్పుడైనా సరే ఇలా అనేక రకాల సమస్యల నుండి కూడా రూపాయి కాయిన్ అనేది మనల్ని బయటపడేస్తూ ఉంటుంది. అంతేకాదు రూపాయి కాయిన్ అనేది మన దరిద్రాలను తొలగిస్తుంది. మన చుట్టూ ఉండే నెగిటివిటీని కూడా తొలగిస్తుంది రూపాయి కాయిన్. అంటే రూపాయి కాయిన్ అంటే కోటీశ్వరులు కూడా రూపాయి నుండే పైకి ఎదిగి ఉంటారు. అంటే మనం ఏదైనా ఒక అంతస్తుని భవనాన్ని ఎక్కాలి అన్నా కూడా మొదటి మెట్టి నుండి ఎక్కుతూ ఉంటాము. అలానే ఈ రూపాయి కాయిన్ కూడా అంతే. మనకు ఎన్ని కోట్లు ఉన్నా సరే రూపాయి నుండి మనం పైకి ఎదుగుతూ ఉంటాము. అలా రూపాయి అనేది మన దశను మారుస్తూ ఉంటుంది. లక్ష్మీదేవికి కూడా చిల్లర కాయిన్స్ అంటే చాలా ఇష్టం. కనుక మనం ఎప్పుడైనా రూపాయి కాయిన్స్ని తీసుకొని ఒక గాజు బౌల్లో వేసి వాటిని కదిలిస్తూ ఉండాలి. అప్పుడు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అమ్మవారి అనుగ్రహంతో మనం జీవితంలో పైకి ఎదగడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే ప్రతి సమస్య కూడా ధనపరమైనటువంటి సమస్యనే. ధనం అనేది చేతిలో నిలవకపోవటం కానీ, సంపాదించడానికి మార్గాలు తెరుచుకోకపోవటం కానీ, లేదా వారి జీవితంలో డబ్బు అనేది ఉండకపోవటం కానీ, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలే ప్రతి మనిషికి కూడా కారణం అవుతూ ఉంటాయి. అంటే ప్రతి మనిషి యొక్క జీవితంలో సమస్యను సృష్టిస్తూ ఉంటాయి. అలాంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోయి జీవితంలో ఎదగాలి అంటే గనక మర్చిపోకుండా మనం రేపు ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం. ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారాల వల్ల ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా దృష్టి దోషం వల్ల ఎవరైతే ఎదగలేకపోతూ ఉన్నారో ఆ దృష్టి దోషాన్ని కూడా ఆదివారం రోజున తొలగించుకోవచ్చు. కేవలం మన ఇంట్లో ఉండేటటువంటి, మన వంటగదిలో ఉండేటటువంటి దొడ్డుప్పుతో పరిహారాలు చేసి మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలను తొలగించుకోవచ్చు. ఎవరైతే డబ్బు అంటే చేతిలో నిలవక లేదా ఆరోగ్యపరంగా ఎవరైతే సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో వారు తప్పకుండా కేవలం ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే గనక
వారి జీవితంలో నుండి అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. అంతేకాదు ఈ యొక్క చిన్న పరిహారం అంటే ఉప్పు, నీళ్లు, అలానే ఒక నిమ్మకాయతో దృష్టిని తీసేస్తే గనక ఖచ్చితంగా దృష్టి అంటే ఏదైతే దృష్టి దోషం ఉందో, ఏదైతే దుష్టశక్తుల చెడు ప్రభావం ఉందో అదంతా కూడా తొలగిపోయి జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి. అయితే రేపు ఆదివారం రోజున రూపాయి కాయిన్తో ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం అని ఒక రూపాయి కాయిన్ని తీసుకోవాలి. ఇది ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందు చేయాలి. పూర్వకాలంలో ఆదివారం రోజున ఉపవాసాలు ఉండేవారు. ఆదివారం రోజున ఎన్నో నియమనిష్టలతో పూజలు చేసేవారు. ఆదివారం రోజుల్లో చాలా పవిత్రంగా ఉండేవారు. గోర్లు, జుట్టు కట్ చేసుకోకపోయేవారు. ఎందుకంటే ఆదివారం అంటే సూర్య భగవానునికి చాలా ఇష్టం. ఈ యొక్క సృష్టికి ఇంతటి వెలుగుని ప్రసాదించేటటువంటి సూర్య భగవాను ఎంతగానో పూజించేవారు పూర్వకాలం. ఆదివారం రోజుల్లో సూర్య భగవాను పూజించిన, ఆద్యం సమర్పించిన, ఈ కొన్ని నియమాలు పాటించినా వారి దశ మారిపోతుంది అని, వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అని, ఆర్థిక సమస్యలు రావు అని శాస్త్రం చెబుతూ ఉంది. కనుక పూర్వకాలంలో కూడా ఆదివారానికి చాలా ప్రాముఖ్యత ఉండేది, విశేషమైనటువంటి ఫలితం కలిగేది కూడా. అలాంటి ఆదివారం రోజున ఖచ్చితంగా రాత్రి పడుకునే ముందు కేవలం ఒకే ఒక్క రూపాయి బిల్లను ఈ ప్రదేశంలో పెట్టి పడుకుంటే మన దశ మారుతుంది, మన చుట్టూ ఉండే నెగిటివిటీ తొలగిపోతుంది, ధనం ఆకర్షింపబడుతుంది. ముఖ్యంగా ఏదైతే ధనం ఉందో అది ఆకర్షింపబడుతుంది. కేవలం ఒక్క రూపాయి కాయిన్తోనే ధనం అనేది విపరీతంగా ఆకర్షింపబడుతుంది. ఇలా ధనం ఆకర్షింపబడాలి అన్నా, ధనపరమైనటువంటి సమస్యలను తొలగించుకొని జీవితంలో పైకి ఎదగాలి అన్నా, డబ్బుని సంపాదించాలి అన్నా ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చాలు మన జీవితాన్ని మారుస్తూ ఉంటుంది. అలానే ఆదివారం రోజుల్లోనే మనకు ఎక్కువగా చెడు శక్తులు కూడా వస్తూ ఉంటాయి. ఈ చెడు శక్తులను కూడా తొలగించుకోవటానికి ఆదివారం అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు. ఈ దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించుకోవటానికి ఎంతో పవిత్రమైనటువంటి ఆదివారం రోజున తప్పకుండా ఈ ఒక్క రూపాయి కాయిన్తో ఈ పరిహారం చేయండి. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే, ముందుగా దీనికోసమని ఒక రూపాయి కాయిన్ని తీసుకోండి. ఇలా రూపాయి కాయిన్ని తీసుకున్న తర్వాత మీ చేతిలోకి రూపాయి కాయిన్ని తీసుకొని ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఇక మేము నిద్రిస్తున్నాము అనేటటువంటి సమయంలో ఒక రూపాయి కాయిన్ని తీసుకోండి. ఆ రూపాయి కాయిన్ని తీసుకున్న తర్వాత ఆ రూపాయి కాయిన్ని మీ చేతిలో పట్టుకొని మీ మనస్సులో ఏదైతే కోరిక ఉందో అది చెప్పుకోండి. ఆ కోరిక నెరవేరాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి. తర్వాత ఆ రూపాయి కాయిన్ని తీసి మీరు పడుకునే సమయంలో మీ దిండు కింద పెట్టుకొని పడుకోండి. లేదా ఆ రూపాయి కాయిన్ని ఒక గ్లాసు నీటిలో ఉప్పుని వేసి ఆ ఉప్పు నీళ్ళల్లో ఈ రూపాయి కాయిన్ని వేసి నిద్రించండి. ఈ రెండింటిలో ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా మంచి ఫలితం కలుగుతుంది. అంతేకాదు మీరు డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు. ధనపరమైనటువంటి ప్రతి సమస్య కూడా తొలగిపోతుంది. ఆర్థిక రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఎందుకంటే మనం ఎందులోనైనా విజయాన్ని సాధించలేము అంటే ఖచ్చితంగా అది మన యొక్క కష్టం. మన చుట్టూ ఉండేటటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ కారణంగానే మనం జీవితంలో ఎదగలేకపోతూ ఉంటాము, డబ్బుని సంపాదించలేకపోతూ ఉంటాము. అలాంటి సమయంలో కూడా డబ్బుని సంపాదించలేకపోవటం ఇలా జరగటం అంటే నెగిటివ్ ఎనర్జీ, గ్రహాల యొక్క చెడు ప్రభావం వల్లే మనం జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము. అలా ప్రతి సమస్య కూడా తొలగిపోయి జీవితం అంతా కూడా అద్భుతంగా ఆనందకరంగా మారాలి అంటే తప్పకుండా మనకు ఈ యొక్క పరిహారం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిహారం వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి కూడా ఎదగగలుగుతాము. జీవితంలో అనేక రకాల కష్టాలను తొలగించుకొని ఆరోగ్యంగా కూడా జీవించగలుగుతాము. ప్రతి కష్టానికి కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. ఇలా ఎవరైతే రేపు ఆదివారం రోజున ఒక్క రూపాయి కాయిన్తో ఈ రెండు పరిహారాలలో ఏ పరిహారం చేసినా మంచి కలుగుతుంది. దానితో పాటు ఈ పరిహారాల తర్వాత మరి ఆ రూపాయి కాయిన్స్ని ఏం చేయాలి, ఉప్పు నీటిని ఏం చేయాలి అంటే గనక దిండు కింద పెట్టుకున్న రూపాయి కాయిన్ ఏదైతే ఉందో దానిని మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి తర్వాత ఎవరికైనా దానంగా ఇవ్వాలి. అలానే ఆ ఉప్పు నీటిలో వేసినటువంటి రూపాయి కాయిన్ని కూడా ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఈ రెండింటిలో ఏదైనా ఒక పరిహారం చేసినా పర్వాలేదు, మీకు వచ్చే పీడకలలు వంటివి కూడా రాకుండా ఉంటాయి. అలానే మీరు ఆ రూపాయి కాయిన్స్ని దానంగా ఇవ్వచ్చు. ఆ నీటిని మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి. ఉప్పు నీరు వల్ల మీ చుట్టూ ఉండే దుష్ట శక్తులు తొలగిపోతాయి. అంతేకాదు మీ చుట్టూ ఉండేటటువంటి ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో వాటి నుండి విముక్తి అనేది లభిస్తుంది. దుష్ట శక్తుల ప్రభావాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. చెడు శక్తులు అనేవి మీ చుట్టూ అసలు నిలవవు అని చెప్పుకోవచ్చు.
తెలుసుకున్నారు కదా. రేపు ఎంతో పవిత్రమైనటువంటి ఆదివారం రోజున ₹1 కాయిన్తో ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.